ఏమిటది? అరే బావా! అవునరా. అరే ముద్ద, ఏమిటి కొమ్మలు కట్టుకు తిరుగుతున్నావు? గుడ్డలకు గతిరేదా? అరే రకరకాల గుడ్లు ఉన్నాయిరా. నీ మాదిరి ఆఫ్ నెక్ వేసుకుని తిరగరా పిచ్చిదద్దమ్మా. మరేంటి ఆది మానవుడు మాత్రం ఆకులు కట్టుకు అగౌరిస్తున్నావు? రే తెలివి తక్కువడా, ఈ ఒట్టి ఆకులు అనుకున్నావా? ఇనువును బంగారంగా మార్చే గొప్ప ఆకులు రా. వీటితో సంపాదిస్తా కోట్లు. అరే పోర కేడి, నా మాట వినరా. నువ్వు ఇనుము బంగారంగా మారుస్తావో లేక చీమను సింహంగా మారుస్తావో నువ్వెప్పుడో పిచ్చి పట్టి చచ్చిపోతావు. నేనా పిచ్చి పట్టి చచ్చిపోయేది? ఒకనాటికి ఈ ఊళ్ళో ఉన్న ఇనువంతా బంగారంగా మార్చేస్తా, అప్పుడు 50 మంది పిచ్చి పట్టి ఏడ్చిపోతారా. ఆహా, అది జరగదు. నేను ఎంత గొప్పవాడినో తెలిస్తే నీకు మతిపోతుంది. ఈ వేళ మన ఊరికో మనిషి వచ్చాడురా. అందరం పట్టావురా ఒక పట్టు. ఆ బుల్లోడు ఊరదేసి పోయాడురా. పాపం పిరికి మొహంలా ఉన్నాడు. రే బావా, ఏనాటికైనా నా వంటి ఒక వీరుడు రాకుండా పోడు, మీ కుట్రలు చెండాడకుండా పోడు. వస్తున్నాడు కోతలు. అయ్యో పిచ్చి కుదిరింది. నిన్ను నేనేం కష్టపెట్టను. ప్రాణాలు పోయే సమయంలో నేను మీకు సహాయం చేసింది ఈ ఊరు నుంచి వెళ్ళిపోవడానికి. మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు? నీతోటి ఒకసారి మనసారా మాట్లాడాలని వచ్చా. ముఖ పరిచయమే లేని నాతో మాట్లాడవలసిందే ఉంది. ఈ గ్రామం విషయంలో అతి విచిత్రమైన సంగతులు ఎన్నో చెప్తున్నారు. అవి విచారించి రావాలని పోలీసు అధికారులు పోయిన వారం మా అన్నగారిని పంపించారు. ఆయన షాక్తో చనిపోయారు. ఆ షాక్ సహజంగానే కలిగిందా, భూత ప్రేతాల వల్ల కలిగిందా అనేది నేను తెలుసుకోవాలి. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. ఈ ఊళ్ళో నేను ఒక నిమిషం ఉండకూడదని చెప్తూ వెళ్ళగొట్టాలని చూస్తున్నారు. అందుకనే నాకు సందేహంగా ఉంది. దైవభక్తికి మూఢనమ్మకాలకు ఎంతో వ్యత్యాసం ఉన్నది. నిన్ను చూస్తే మంచి అమ్మాయి మాదిరున్నావు. ఈ ఊరి కొత్త వాళ్ళు వస్తే అమ్మ కోపం వస్తుందనే కట్టుకథ నువ్వు నమ్ముతావా? నాకు నమ్మకం ఉన్నదో లేదు, ప్రజలకున్న నమ్మకాలు తప్పని మనం ఏ విధంగా చెప్పగలం? నా మాట విను. ఈ ఊళ్ళో వాళ్లకున్న మూఢనమ్మకాలను పోగొట్టేందుకు వచ్చిన ప్రవక్తను కాను నేను. అన్నయ్య ఇలా చావడానికి అసలు కారణమేమిటో తెలుసుకుపోవాలని వచ్చాను. నేను వెళ్ళిపోతే సమస్య తీరుతుందేమిటి? లేక పోలీసులు ఊరికే వదులుతారా? ఒకరికి 90 మంది వచ్చే తీరుతారు కదా. అవును. నేను ఒక వారం రోజులుండి పోదామనుకుంటున్నా. నా మీద నీకు నమ్మకం ఉంటే నాకు నువ్వు కొంచెం తోడ్పడాలి. ఏ విధమైన తోడ్పాటు? నిన్ను ఏ విధంగానూ బాధించని తోడ్పాటు, నాకు ఉపయోగపడే తోడ్పాటు. ఏమంటావు మరి? మీ పేరు? ఆనంద్. అక్కడ చూడరా, మన ఊళ్ళోకి వచ్చి మనకు తెలియకుండా గుణాలు వేస్తాడా? రండి పోదాం. ఎవరు వారు? మా ఊళ్ళో మాతో చెప్పకుండా గుడారం వేసింది. బాబాయ్ బయటికి రా, నీకు పెట్టి చెయ్యాలి. నువ్వా? నేనే. ఎవరిని అడిగే స్థలంలో గుడారం వేశావు? ఎవరిని అడగాలో వారిని అడిగే గుడారం వేశాను. ఇది సర్కారు స్థలం. బాబాయ్ ఇది సర్కారు స్థలమే కావచ్చు, నువ్వెప్పుడు గుడారం వేశావు? ఇక్కడ ఏం తిని బ్రతకగలవు? ఎక్కడ కొట్టేశావు? ఈ ఊళ్ళో వాళ్ళకి ఇన్ని వసతులున్నాయే. ఎక్కడ కొట్టేశారు? మాకు అమ్మ ఇచ్చిందిరా తెలివి తక్కువ గుండా. నాకు అమ్మే ఇస్తుందిరా తెలివి లేని బోడి ముండ. అన్నయ్య, నేను గుడారం వేసినందుకే ఆశ్చర్యపడుతున్నారే. మట్టిని మాణిక్యం చేస్తాను, ఇనుమును బంగారం చేస్తాను. ఇక చెప్పండి. ఇరవే బంగారం చేస్తాడట. బాబాయ్ ఎవరి చెవులకి తాటేకులు కడతా? లోనికి వచ్చి చూడండి. ఇది చూసారా? ఇనప ముక్క. అవును, ఎనప ముక్కే. అవును, ఇనుప ముక్కే. మరి పట్టా ఇది? ఓం హ్రీం. నిప్పు లేకుండా పొగ. సాధారణ ఇనప ముక్క గోల్డ్ చేసి పారేశాను. ఏమంటారు? ఈ గారడి
విద్యలన్నిటికీ మేము భయపడే వాళ్ళం కాదు. నీకు మా ప్రతాపం తెలిసి ఉండి కూడా ఇక్కడికి వచ్చి ఉంటున్నావే, నీకెన్ని గుండెలున్నాయిరా బాబాయ్? నీకున్న ప్రతాపం నేను తెలుసుకున్నా, నీవు నేనెవరో తెలుసుకోలేదు బేబీ. అరే తమ్ముడు నోరు మూసుకో, మన అమ్మే ఇతని సంగతి తేలుస్తుంది. రండిరా పోదాం. పదండ్రా. అరే ముద్ద, బంగారం పిచ్చి పెట్టిందా? పదా ఎవడ్రా నువ్వెందుకు వచ్చావు లోపలికి? అయ్యా చైతి అబ్బి నేనెవరో తెలియలా. ఏయ్ విషయం చెప్పు. నేను బంగారం చేసి ఇచ్చాను, నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావో వాడి అడ్రస్ అడిగిపోదామని వచ్చా. ఓ చెప్పవేం విషయం? ఈ మంత్రం నా సొంతం అబ్బి. నాన్న పరలోకం పోయేప్పుడు అది నా చెవులో ఊదారు. నువ్వు అదృష్టవంతుడు, మీ బాబు చచ్చిపోతూ ఈ తయారు చేసే విద్యను బోధించి మరీ చచ్చాడు. కానీ మా నాన్న చచ్చేప్పుడు నాతో ఏమన్నాడో చెప్పేదా? ఏమన్నాడు? నువ్వు అసలు బాగుపడరా పిచ్చి మొహం అన్నాడు. చాలా కరెక్ట్ గా అన్నాడే. అట్లా నన్ను ఏడిపించకబ్బా. ఏమయ్యా, ఆ రైలు పట్టాల నుంచి మేకులు తీసుకొని వచ్చాను, వాటిని గోల్డ్ చేసే విద్య నాకు కొంచెం నేర్పు. ఏ మిస్టర్, ఆ? ఈ ఊళ్ళో నేను ఇంకో వారం వరకు ఉండబోతున్నా. నీ సహాయం కొంచెం కావాలి. దానికి అంగీకరిస్తే ఆ మంత్రాన్ని వెంటనే నీ చెవులో ఊత్తా. నువ్వు ఏమడిగినా చెప్తా, కానీ రాత్రుళ్లే వస్తుంటా. నేను వచ్చినట్టు తెలిసిందో నా గొంతు పిసుకుతారు, కొత్త శవపేటిగా చేయవలసి వస్తుంది. అవును, నీ పేరేంటి? నా పేరు బాబు. బాబు, ఆ. నేను అడిగే వాటికి నువ్వు జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. ఓ ఏమిట్రా ఇది? పెద్ద చిక్కొచ్చి పడింది. తిరునాళ్ళు జరిగే రోజున ఆ అబ్బాయి ఈ ఊళ్ళో ఉంటే ఇక మన గతేమయ్యట్టు? నేను గొప్ప ఐడియా ఇస్తా. ఏమిటది? మనం తిరునాళ్ళు ఆపేస్తే నోరు మూసుకో. ఆ అబ్బాయిని మన ఊరి నుంచి వెళ్ళగొట్టలేకుంటే గ్రామంలో వాళ్ళంతా పిరికి వాళ్ళని అమ్మవారి కోపం వచ్చి ఊరినే దగ్ధం చేస్తుందిరా. మున్సిపు గారు మీరు అనండి, ఆ అబ్బాయిని గుడారాన్ని కాల్చి పారేస్తా. సరే, ఈ రాత్రికి అది చేసేయండి. ఆనంద్, అరేరే ప్రభా, వచ్చావా? రారా. ఏమండి ఫోన్ చేశారా? నేను ఎప్పుడో ఫోన్ చేశాను. మీకు వంట పని బాగా వచ్చేమిటి? నేను అప్పుడప్పుడు పొద్దుపోవడానికి వంట చేస్తూ ఉంటా. మీరు చేసుకోబోయే అమ్మాయి గొప్ప అదృష్టవంతురాలే. ఏ ఆ అదృష్టవంతురాలు నీవే కాకూడదా? ఆనంద్, ఏంట్రా ఈ మనిషి అమాంతంగా అడిగాడు అనుకోవద్దు ప్రభా. నేను ఉన్నతమైన కుటుంబంలో పుట్టినవాడిని, ఆకలి బాధే నేను ఎరగను. అయినా ఈ ఊరు వాళ్ళు నన్ను మహా బాధ పెట్టి చుక్క నీరు కూడా పుట్టనివ్వలేరు. అప్పుడు నేను ప్రాణాలనే కోల్పోయే ఒక ప్రమాద పరిస్థితి వచ్చింది. ఆ స్థితిలో దైవం మాదిరిగా వచ్చి నువ్వు ఆహారం ఇచ్చావు. అప్పుడు నా మనసు అర్పించాను. నువ్వు ఇష్టపడుకుంటే ఇప్పుడే తేల్చు. ఏమంటే ఈ మాట నేను ముందుగా మాట్లాడడం న్యాయం. నా మనసులో అనురాగం పెంచుకొని ఆ మాట నిన్ను అడిగి నువ్వు మనసు ఇవ్వనంటే దానివల్ల నేను బాధపడాలి. అందుకే అడుగుతున్నా, ఇక మనం లవర్స్ గా మసులుదామా లేక ఒక మిత్రభావంతో ఉందామా? ఆనంద్, ఇవేం మాటలు? ఇవి ప్రేమికుల మాటల్లా లేవు, వాంగ్మూలం ఇచ్చే విధంగా ఉన్నాయి. అతి మధురమైన మాటలతో ఆవేశాన్ని నింపొద్దు. నువ్వు మాట వరుస అను, నా ఆవేశం ఉప్పొంగిపోతుంది. ఆనంద్, దయచేసి నా మనసులో ఆశలు పెంచకండి. ఇక్కడ మా నాన్న, ఈ ఊరు వాళ్ళు ఈ వివాహానికి ఎప్పుడూ ఒప్పుకోరు. మీ నాన్న సంగతి అలా ఉంచు. నీకు ప్రేమ ఉందా లేదా చెప్పు. నాకు ప్రేమ లేకుంటే నీకోసం వస్తానా ఆనంద్? ప్రభా, స్నేహితులు బంధువులు అనుకూలంగా ఉండి అమ్మా నాన్న ఒప్పుకుని వివాహం ఆడమంటే అదొక లవ్ అవుతుందా? వెర్రితనం అవుతుంది. అందులో ఇంట్రెస్టే ఉండదు. శత్రువులు ఉండాలి, ప్రాణాలకు ఆపదొస్తుందనే భయం ఉండాలి. ఆ శత్రువులందరితో పోరాడి జయించగలిగిందే డివైన్ లవ్. నువ్వు వట్టి లవ్ కోరతావా లేక డివైన్ లవ్ కోరతావా? భలేవారే, ఈ మాటలే కొంచెం సేపు మాట్లాడారంటే నేను ఒళ్ళు మర్చిపోయి ఏదో ఒకటి మాట్లాడతాను. ఆపేయండి. నువ్వు నా పక్కనే ఉన్నప్పుడు నేను నోరు మూసుకోవడం సాధ్యమా? నీ కమనీయ రూపం చూస్తూ కౌగలించి తీసుకువెళ్ళి కళ్ళు కళ్ళు కలుపుతాను. ప్రభా,